హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు చిల్డ్రన్స్ డే మా అపార్ట్మెంట్లో పిల్లలందరితో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బేసిక్గా చిల్డ్రన్స్ డే అంటే నాకు గుర్తొచ్చేది, ఇప్పటి రోజుల్లో అసలు బాల్యం ఎవరికి ఉండట్లేదండి. చిన్న ఏజ్లో కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్, ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళకి చాలా చైల్డ్హుడ్ మిస్ అవుతున్నారేమో నాకు అనిపిస్తుంది ఈ జనరేషన్ అయితే. బేసిక్గా చిన్నతనంలో నేను ఆడిన గేమ్స్ మా మమ్మీతో నేను ఎక్కువ ఆడుకున్నాను. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ మమ్మీయే. అష్టాచమ్మ ఒకటి, అలాగే నేను అసలు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అనమాట నన్ను మా మమ్మీ. ఎక్కడికి పంపించడానికి కానీ అసలు అలాంటివి ఏం చేసేవారు కాదు. చెప్పాలంటే అంత ఫ్రెండ్స్ కూడా లేరు నాకు. అండ్ నెక్స్ట్ అప్పటికి ఇప్పటికీ చైల్డ్హుడ్ ఏ డిఫరెన్స్ వచ్చిందంటే, అప్పుడు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేవి. ఇప్పుడైతే అసలు ఫిజికల్ యాక్టివిటీసే చాలా తగ్గిపోయాయి. సో మన పిల్లలకి మనం ఏదైతే ఎంజాయ్ చేసామో అది ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. మొబైల్స్ యూసేజ్, ఆల్ స్క్రీన్ టైం ఎక్కువ కాకుండా పిల్లల్ని మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది. ఆంటీ గారు చెప్పండి, మీ చైల్డ్హుడ్ మెమోరీస్ ఏమైనా ఉన్నాయా? మా చైల్డ్హుడ్ చేకూరపాడు, ఒంగోలు దగ్గర చేకూరపాడులో జరిగింది. 6వ క్లాసు నేను ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్లో 6వ తరగతి చదువుకున్నాను. చాలా బాగా దసరాలకి మేమందరము కలిసి అందరి ఇళ్ళకి వెళ్ళి జయీ భవ దిగ్విజయీ భవ అని చెప్పేసి దసరాలకి పాటలు పాడేవాళ్ళు. పాటలు పాడితే వాళ్ళు పప్పులు బెల్లాలు మాకు పెట్టేవాళ్ళు. అది ఎంతో స్వీట్ మెమరీ అన్నమాట. అంత చాలా సంతోషం. ఆ సంతోషమైన రోజులు తలుచుకుంటే ఇప్పటికీ ఇది చిన్నతనం గుర్తుకొస్తుంటుంది. అదనమాట. 6వ తరగతి చాలా బాగా చదవటం జరిగింది. మా మేనమామ వాళ్ళ ఇంట్లో చదివాను అనమాట. స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఏది కుర్చీలు, చైర్స్ ఆట, దానిలో సెకండ్ ప్రైజ్. ఇంకేమన్నా ఇక స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రాం కూడా చేశాను. డ్యాన్స్ ప్రోగ్రాం కూడా దానిలో కూడా రెండు డ్యాన్సులు చేశాను. చాలా ఇదిగా అదొక స్వీట్ మెమరీ అనమాట. అట్లా వాళ్ళు ప్రోత్సహించారు బాగా ఇదిగా. స్టూడెంట్స్ని మంచిగా వాళ్ళు బాగా ప్రోత్సహించారు అనమాట. మేము కూడా ఉత్సాహంగా చేసాం. అది మంచి. హాయ్ ఆంటీ. హాయ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. బాలల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. మీ చైల్డ్హుడ్ మెమోరీస్ ఏమైనా ఉన్నాయా? నేను 7th ఎగ్జామే రాశాను. రాసి 8th వెళ్ళాను, కానీ 8th ఎగ్జామ్ రాయలేకపోయినాను. 8thలోనే నాకు పెళ్ళి అయిపోయింది. 8thలోనే పెళ్ళి అయిపోయింది. అయితే ఆ 8th తర్వాత ఇంకా నేను స్కూల్కి వెళ్తున్నట్టు, ఎగ్జామ్ రాస్తున్నట్టు, తీరా 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో కూర్చున్నాక నేనేం రాయలేకపోతున్నట్టు, ఎప్పుడు చూసినా ఇప్పటికీ కూడా అది కళలోనే ఉంటుంది. ఇంకా ఆ మెమరీ అనేది, ఎగ్జామ్ రాయలేకపోయాను, 10th చదవలేకపోయాను అనే మెమరీ మాత్రం ఇప్పుడు కూడా కళలో చూస్తుంటాను నేను. ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 2-3 బాగుండే వాళ్ళము. ఇప్పుడు కూడా మేమంతా అట్లాగే ఉంటాం. ఇంకా చాలా సండే వచ్చిందంటే మళ్ళా, అప్పుడు సండే అని తెలియదు కూడా తెలియదు, ఆదివారం అనేవాళ్ళము. ఆ రోజు వచ్చిందంటే అందరం పొద్దున్నే అమ్మ వాళ్ళంతా అన్నం పెట్టి చేసిన తర్వాత బొమ్మరిండ్లు కట్టడము, బొమ్మల పెళ్లి చేయడము, అట్లా ఆటలు ఆడుకునే వాళ్ళం. అందరం ఒకే చోట చేరి అందరి ఇండ్లు దగ్గర ఉండేవన్నమాట. అంత ఆడపిల్లలం అంతా ఒక దగ్గర చేరి ఆటలన్నీ ఆడుకొని అట్లా ఎంజాయ్ చేసేటోళ్ళం. ఇప్పుడు కూడా కలిసినామంటే అవన్నీ ముచ్చట్లు చెప్పుకుంటూ టైంపాస్ చేసుకుంటాం. అలా జరిగింది మాది. హ్యాపీ చిల్డ్రన్స్ డే మై డియర్ కిడ్స్ అండ్ మై అపార్ట్మెంట్ చిల్డ్రన్. నా చిన్నతనం అంతా విజయవాడలో, నా ఎడ్యుకేషన్ అంతా కూడా మా అమ్మమ్మ గారి ఇంట్లో జరిగింది.
ఆఫ్టర్ దెన్ నా రాజమండ్రిలో ఇంటర్ చదివాను. తర్వాత మ్యారేజ్ చేస్తారు. నా మ్యారేజ్ తర్వాతే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, డిగ్రీ అండ్ పీజీ కూడా. అది నా యాక్టివిటీస్ వచ్చి సింగింగ్, డ్యాన్స్, కుకింగ్. స్కూల్ ఫ్రెండ్స్ మెమరీస్ అయితే నాకు స్కూల్ టైంలో చాలా ఎక్కువ మంది ఉండేవారు, ఎందుకంటే విజయవాడలో చదువుకున్నాను కాబట్టి. వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఒకరు డిఎస్పీ, ఒకరు డాక్టర్, ఒకరు మోడలింగ్, ఒకరు సినిమా ఫీల్డ్లో చేస్తారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో హోమ్ మేకర్ కింద మిగిలిపోయాను, ఏవి చేయకుండా. హోమ్ మేకర్ అని తక్కువ అంచనా ఏం కాదు, నా రెస్పాన్సిబిలిటీస్ నేను నెరవేరుస్తున్నాను అని అనుకుంటున్నా. పిల్లలు ఇద్దరు, ఒకరు బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, పాప బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది. అది నా లైఫ్ స్టైల్. నయనాల విరిసే వసంతం అదేలే అదేలే, ఆ పాట దరాల పైన పలికేను ఏ. నాకు రాదండి ఈ పాట, ఆంటింది. కలకాలం శ్రీనిలయమై నిలవాలి, ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఎవ్రీవన్. సో నా పేరు పావని, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం చదువులంటే ఇష్టమే. సో అప్ టు 5th క్లాస్ వరకు ఐఎమ్ ద టాపర్. మీన్స్ ఎవరైనా కొత్త టీచర్స్ వచ్చినా ఏం చేసినా కూడా ఫస్ట్ నన్ను పట్టించుకోవాలి, లేకపోతే కోపం వస్తుంది అనమాట. అలిగి వెళ్ళిపోతుండే. మా టీచర్స్ అంతా పట్టుకొచ్చి కూర్చోబెడుతుండే అనమాట. అంటే ఒక చిన్న పిల్లలాగా. మన ఇంట్లో పెద్ద కూతురు చిన్న కూతురు ఉంటే చిన్న కూతురుని ఎక్కువ ప్రేమ చేస్తాం కదా. సో మా స్కూల్లో కూడా నన్ను ఒక చిన్న డాటర్ లాగా చూసుకునేటువంటి వాళ్ళు చాలా మెమరీస్ ఉన్నాయి. మాది కొంచెం విలేజ్ టైప్ అనమాట. సో మా క్లాస్లో ఉండే పిల్లలందరూ కూడా ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ అయితే చాలా తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు అనమాట. ఇట్లా హ్యాపీగా గడిచిపోయిన మెమరీస్. ఇట్లాంటి టైం వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చెప్పు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇవాళ చిల్డ్రన్స్ డే ఏం చెప్పు, స్పెషల్ చెప్పు. చిల్డ్రన్స్ డే ఎవరి బర్త్డే ఈరోజు? నెహ్రూ బర్త్డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. ఇంకా అనన్య, విచ్ క్లాస్? 5th క్లాస్. క్లాస్లో టీచర్స్తో వాళ్ళతో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో బాగుంటుంది, టీచర్స్తో ఫ్రెండ్స్తో బాగుంటుంది.